ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో అసలు గుడ్ పేషెంట్ బ్యాడ్ పేషెంట్ అని మీరు ఎప్పుడైనా జడ్జ్ చేస్తారా, లేకపోతే ఎలా ఉండాలి గుడ్ పేషెంట్? ఫర్ ఎగ్జాంపుల్ మేము వ్యారికోస్ నుంచి ఎక్కడ కట్ చేయకుండా చేస్తాం. ఓకే, ఇంకొక ఆయనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటి పక్కన ఆయన కట్ చేసి ఇంత వెయిన్ తీసి ఒక బొమ్మ ఫోటో చూపించారు. ఆ ఫోటో పడుకు నా దగ్గరికి వచ్చి నా ఫోటో ఏది అంటాడు. అంటే బాబు నేను చేసిందంతా లోపల మీకు కనబడకుండా, కట్ చేయకుండా, తీయకుండా, కుట్లేయకుండా, అంటే మీరు సేమ్ డే నడుచుకొని చేసే ప్రొసీజర్ ఎలా తీస్తాను బయటికి, తీయకుండా లోపల కాల్చాను. అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలాసార్లు మిస్లీడ్ అవుతారు. కొంతమంది నమ్ముతారు గుడ్ డాక్టర్స్ బ్యాడ్ డాక్టర్స్ ఉంటారు అని. సో నిజంగానే వాట్ ఈస్ ఐడియల్ డాక్టర్? ఎనీ కన్సల్టేషన్ 5 నుంచి 7 నిమిషాలు మీకు పేషెంట్కి వాడు అడిగిన ప్రశ్న మీకు ఎంత ఇమ్మెచ్యూర్గా ఉన్నా కూడా మీరు దాన్ని ఆన్సర్ చేయడం మీ బాధ్యత ఒక గుడ్ డాక్టర్. సో ఈ మధ్యకాలంలో డాక్టర్స్ కన్సల్టేషన్ 1 minute కూడా చేయట్లేదు. చాలా బాధాకరమైన విషయం. దీని గురించి ఏమన్నా మాట్లాడుతుంది? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో మనకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, డిసీజెస్తో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, అసలు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఒక గుడ్ పేషెంట్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అనేది డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు ఎవిస్ హాస్పిటల్ ఎండి డాక్టర్ రాజా గారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. హలో సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. పేషెంట్స్లో గుడ్ పేషెంట్స్ ఉంటారు, బ్యాడ్ పేషెంట్స్ ఉంటారు. బట్ అది అంటే అలా టర్మినాలజీ రాంగ్ అనుకుంటా. బట్ కొంత ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటారు, లైక్ కొంతమంది శాంతంగా ఉంటారు. సో అసలు గుడ్ పేషెంట్ బ్యాడ్ పేషెంట్ అని మీరు ఎప్పుడైనా జడ్జ్ చేస్తారా, లేకపోతే ఎలా ఉండాలి గుడ్ పేషెంట్? నేను ఎప్పుడు జడ్జ్ చేయను. నేను చెప్పినట్టుగా ఎప్పుడు ఎక్కువ పేషెంట్ పక్షపాతిని. గుడ్ పేషెంట్ సంబడి ఏంటంటే డాక్టర్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ డాక్టరు మా ఇంటి దగ్గర 10 మంది పేషెంట్ తగ్గించారా, మా ఊర్లో 100 మంది తగ్గించారా, అతని పేరు పరపతి ఎలా ఉంది, అతను చెప్పేది నాకు అర్థమవుతుందా. డాక్టర్ అవ్వనివ్వండి, ఇన్వెస్ట్మెంట్ అవ్వనివ్వండి, ల్యాండ్ అవ్వండి, ప్రాపర్టీ అవ్వండి, చెప్పింది అర్థం కాకపోతే మీరు కొనమాకండి. సింపుల్ యాజ్ దట్. ఓకే, ఎందుకంటే వాట్ యూ డోంట్ నో యూ నెవర్ నో. సో డెఫినెట్గా ఆ డాక్టర్ చెప్పిన పాయింట్స్ అర్థమైనాయా, దానిలో ఏమన్నా నాకు ఫర్దర్ డౌట్స్ ఉన్నాయా, ఆ డౌట్స్ ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే మీరు అందరూ కాగితం మీద రాసుకొస్తే ఆర్డర్ లేక కూడా డిస్కస్ చేసుకోవచ్చు. సో డిస్కషన్ ఈజ్ గుడ్. నా ఎలాంటి పేషెంట్స్ కొన్నిసార్లు డిస్టర్బ్ చేస్తా, సిస్టమ్ని ఎట్లా డిస్టర్బ్ అవుతుందంటే చాలాసార్లు పాపం వాళ్ళ మనసులో కూడా బ్యాడ్ ఉండదండి. వాళ్ళు ఆ ఊళ్ళో కానీ వాళ్ళ కాలనీలో కానీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము వ్యారికోస్ నుంచి ఎక్కడ కట్ చేయకుండా చేస్తాం. ఓకే, ఇంకొక ఆయనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటి పక్కన ఆయన కట్ చేసి ఇంత వెయిన్ తీసి ఒక బొమ్మ ఫోటో చూపించారు. ఆ ఫోటో పడుకు నా దగ్గరికి వచ్చి నా ఫోటో ఏది అంటాడు. అంటే బాబు నేను చేసిందంతా లోపల మీకు కనబడకుండా, కట్ చేయకుండా, తీయకుండా, కుట్లేయకుండా, అంటే మీరు సేమ్ డే నడుచుకొని చేసే ప్రొసీజర్ ఎలా తీస్తాను బయటికి, తీయకుండా లోపల కాల్చాను. సో ఇలాగేంటి కొంచెం పాప మనకి జ్ఞానం అంటే అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళు మిస్లీడ్ అవుతారు. చాలాసార్లు మిస్లీడ్ అవుతారండి. ఈ మిస్లీడ్కి 2 కారణాలు. ఒకటి సగం తెలిసి తెలియని రిలేటివ్స్ అవ్వచ్చు, అండ్ చాలాసార్లు మిస్లీడ్ అవ్వడానికి కారణం ఇంటర్నెట్లో కూడా ఏంటంటే పిచ్చి పిచ్చి కోతలు కోస్తారు, తెలియని చెప్తుంటారు, సగం ఇడిమిడి జ్ఞానం మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఏంటి వీళ్ళు మిస్లీడ్ అయ్యి నాకు 2-3 సార్లు చాలాసార్లు పేషెంట్స్ ఒక 10-15 సార్లు అయినా నెలకొకడైనా వచ్చి అదేంటండి మేము అలా అనుకున్నాం, ఇలా జరిగిందని అడుగుతుంటారు. సో ఆర్ దే బ్యాడ్ పేషెంట్స్? నో, దే హ్యావ్ ఎ డౌట్. అండ్ ఆ డౌట్కి పాపం వాళ్ళు తప్పుడు వాళ్ళ మాటలు విన్నారు కాబట్టి వాళ్ళకి డౌట్ వస్తుంటుంది. సర్వసాధారణంగా ఇంకా ఇండియాలో అదృష్టవశాత్తు ఒక డాక్టర్ అంటే రెస్పెక్టే ఉంటుంది పేషెంట్స్కి. వాళ్ళంటే చాలా అభిమానిస్తారు ఇప్పటికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నోళ్ళు విజయవాడ, వైజాగ్ వెళ్తే అసలు వాళ్ళు నన్ను ఆల్మోస్ట్ ఒక కల్ట్ లాగా చూస్తారనమాట. డాక్టర్ గారు మీరు భోజనం చేయలేదా, 2 అయిపోయింది అని వాళ్ళు పాపం తిరిగి భోజనాలు నన్ను తిరిగి అడుగుతారు. సో ఐ థింక్ మోస్ట్లీ 99% మంచి వాళ్ళు ఉంటారు. ఆ 1% కూడా చెడ్డ వాళ్ళు, బ్యాడ్ అని నన్ను దే ఆర్ మిస్గైడెడ్ మోస్ట్లీ బై ఇంటర్నెట్ అనమాట. అయితే పేషెంట్స్ ఒక డాక్టర్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఐడియల్ డాక్టర్ని, అండ్ ఎటువంటి హాస్పిటల్ చూస్ చేసుకోవాలి, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలాగా అంటే చెక్ లిస్ట్ ఏమైనా పెట్టుకోవాలా ఒక డాక్టర్ని చూస్ చేసుకునే ముందు పేషెంట్? డెఫినెట్గా చెక్ లిస్ట్ పెట్టుకోవాలండి. ఈ చెక్ లిస్ట్లో ఏంటంటే ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుంది, అది ఏది బెస్ట్ అనే అంత డీప్ నాలెడ్జ్ అందరు పేషెంట్స్ ఒక 1 hour or 2 hours ఎక్వైర్ చేసుకోవడం కష్టం. ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఆ హాస్పిటల్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, మీకు అది చాలా ఈజీగా తెలిసిపోతుందండి. మీరు వచ్చి ఒక కౌన్సిలర్తో మాట్లాడినప్పుడే తెలుస్తుంది. వాడు అప్రాక్సిమేట్గా బిల్లు 50,000 అని చెప్తాడు, మీరు వెళ్ళినప్పుడు 90,000 చేస్తాడు. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ గత 11 ఏళ్ళగా 20,000 అడ్మిషన్స్లో ఒకసారి కూడా జరగలేదు.
మన మీకు list లో. మీకు అడ్మిట్ అయినప్పుడు ఏ రేట్ చెప్పారో ఆ రేటే కట్టి మీరు వెళ్తారు. Super. ఒక్క రోజు కూడా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇది ఎక్కువ తక్కువ అనే విషయం జరగలేదు. అది కామన్ కదా ఇప్పుడు అన్ని అన్ని కార్పొరేట్ హాస్పిటల్ మీరు చూసారంటే ఈ గొడవలన్నీ ఎక్కువ దానివల్లే Yes. కదా. రెండోది ఆ డాక్టర్ పేరు పరపతి. ఐ థింక్ దీస్ థింగ్స్ ఆర్ నాన్ రిప్లేసబుల్. ఐ థింక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా నాన్నగారికి ఏదో మన హిప్ ఫ్రాక్చర్ అయితే చూసిన ఆర్థోపెడిక్ సర్జన్ని నేను అతని మీద రీసెర్చ్ చేసి నాకు తెలిసిన ఆయన అనుకోండి, కోర్స్ లక్కీగా డాక్టర్ అవడం నాకు తెలిసిన ఆయనే, బట్ ఆయన మీద చాలా రీసెర్చ్ చేసి ఆయన చెయ్యి ఎలా ఉంటుంది, హిప్ ఫ్రాక్చర్స్లో ఆయన ఎలాంటి నాలెడ్జ్ ఉంది అని నేను తెలుసుకుని వెళ్ళి చేయించుకున్నాను. అది చేసినాక సరే 10,000 ఎక్కువ తక్కువ అనేది అది నాకు సెకండరీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా మీకు ఒక హెల్త్ విషయంలో కాంప్లికేషన్ వస్తే 5,000 10,000 నథింగ్. సో మీరు ఏదో 5,000 డిస్కౌంట్ పలానా దగ్గర వెళ్ళటం కన్నా 5,000 ఎక్కువ కట్టి నాకు రాకుండా చూడండి డాక్టర్ అని చెప్పడం చాలా బెటర్. ఇక్కడ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కన్నా ఎఫర్ట్ బెనిఫిట్ అనాలిసిస్, అంటే ఎఫర్ట్కి కూడా కొంత రేట్ వేసుకొని మనం ఆలోచించడం చాలా అవసరం. సో ఐ థింక్ దీస్ ఆర్ థింగ్స్. ఐ థింక్ డాక్టర్ పేరు పరపతి, హ్యాండ్ స్కిల్, ఆయన ఎక్స్పీరియన్స్, వాళ్ళకి వేరే డాక్టర్ యూజువల్గా ఆల్మోస్ట్ ఆల్ ది టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉభయ రాష్ట్రాల్లో మీరు వెరికోజ్ ఉంటే అది ఏమైనా మంచి హాస్పిటల్ చెప్పరా అంటే మా పేరు ఎక్కడో 1 number 2 టాప్ 3లో వస్తుంది. అది మీకు చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఒక ఎముకల హాస్పిటల్ మంచి హాస్పిటల్ ఏదంటే పలానా సన్షైన్ వచ్చు, ఇంకోటి గ్యాస్ట్రో అంటే అలాగా మంచి హాస్పిటల్స్ పేర్లు దాయలేం కూడా. మీరు ఒక 2 అడిగితే 3 చెప్తూనే ఉంటాడు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ చెక్ లిస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. సార్ గుడ్ పేషెంట్స్ బ్యాడ్ పేషెంట్స్ లేరన్నారు కానీ కొంతమంది నమ్ముతారు గుడ్ డాక్టర్స్ బ్యాడ్ డాక్టర్స్ ఉంటారు అని. సో నిజంగానే వాట్ ఈస్ ఐడియల్ డాక్టర్ థింగ్? యూ బీయింగ్ ఐడియల్ డాక్టర్, ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ ద ఐడియల్. అంటే ఐ విష్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఫర్దర్ నా ఇంప్రూవ్మెంట్ కోసం ఆలోచించుకునే విషయాలు ఏంటంటే ఐ థింక్ ఎనీ కన్సల్టేషన్ 5 నుంచి 7 నిమిషాలు మీకు పేషెంట్కి మీరు వాడు అడిగిన ప్రశ్న మీకు ఎంత ఇమ్మెచ్యూర్గా ఉన్నా కూడా మీరు దాన్ని ఆన్సర్ చేయడం మీ బాధ్యత ఒక గుడ్ డాక్టర్. ఎందుకంటే ఇది ఒక్కటే ఫీల్డ్ అండి, మెడిసిన్ ఒకటే ఫీల్డ్లో మీకు ఎక్కడో ఉంటుంది మీ 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 చైర్. మీ చైర్ ఎదురుగా ఎమ్మెల్యేస్ ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, చిన్న సాధారణ వ్యక్తి ఉంటారు, ఎవరైనా ఉండొచ్చు. మీ ఆపోజిట్ చైర్లో ఎవరైనా ఉండొచ్చు. ఇది ఒకటే ఫీల్డ్లో మీకు ఆ పవర్ వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళని ఎవరైనా తృణీకరించి చేయకూడదు. ఎందుకంటే పాపం వాడికి అంతే సఫరింగ్, ఒక మినిస్టర్కి ఎంత సఫరింగ్ ఉందో ఒక రిక్షా వాడికి అంతే సఫరింగ్. సో వాడికి నేను మీరని చెప్పి ఒక 5 నిమిషాలు ఓపికగానే చెప్తాను. ఇప్పుడు దాకా నేను ఎవరిని నువ్వు ఇప్పుడు దాకా అడ్రస్ చేయలేదు నా 11 ఏళ్ళ కెరియర్లో. అతను ఎవరైనా అయిన ఉండొచ్చు. సో I think that respect is very important. A good doctor should always respect the patient. He should know that నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే వీళ్ళ అబ్బానం వల్లే ఉన్నాను కదా, వీళ్ళకి నేను ట్రీట్మెంట్ చేయడం వల్ల వీళ్ళు నన్ను చూస్ చేసుకున్నారు. ఈ రోజుల్లో ఏముందండి, లక్షల డాక్టర్లు ఉన్నారు. సో ఆ చూస్ చేసుకోవడం. సో నేను ఎప్పుడు వాళ్ళని ఒక రకమైన డెమిగాడ్ లాగానే అంటే నాకు వీళ్ళు తిండి పెట్టారు అనేది ఎప్పుడు నేను మర్చిపోలేదు. ఐ థింక్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది ఎవరైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు గట్రను కూడాను మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అవసరం. చాలాసార్లు మేజర్ కాంప్లికేషన్ వచ్చిన సందర్భాల్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, ఓపిక చెప్పడం వల్ల వాళ్ళే తిరిగి నాతో సింపథైసిస్, ఓహో డాక్టర్ ఇలా జరిగిందా, మరి ఏం చేద్దామండి నెక్స్ట్ స్టెప్స్ అని అడిగిన సందర్భం. అంటే చాలాసార్లు వాళ్ళు కోపగించుకుంటారు, ఎందుకంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం టైం అఫ్ కోర్స్ ఇప్పటికీ కొంతమంది చేస్తారు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఐ థింక్ అప్పుడు మన రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. వాళ్ళు మోర్ అగ్రెసివ్గా మాట్లాడి నాకు ఎందుకంటే ఇలా జరిగింది అన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగి ఇంకా ఓపిక్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం మన బాధ్యత. అదే ఇలాంటి 2-3 థింగ్స్ ఫాలో అవటం, అవసరమైన వాళ్ళకి సర్జరీ చేయటం. అండ్ యూజువల్గా నేను చెప్తాను గ్యారంటీయా వారంటీ అంటే చెప్తాను, సార్ గ్యారంటీలు వారంటీలు ఏమీ లేవు, కానీ మీరే మా అక్కో చెల్లో బ్రదరో ఫెస్టో మదరో అయితే ఇది చేస్తాను అంటే వాళ్ళు ఆ మాటకు ఒక్కదానికి వాళ్ళు సంతకం పెట్టి చేయించేసుకుంటారు. సో అది ఇంపార్టెంట్. సో ట్రీట్ దెమ్ లైక్ యువర్ ఫ్యామిలీ. తప్పేముంది, మనకి ఎక్స్టెండ్ ఫ్యామిలీ వల్లే కదా. సో ఈ మధ్య కాలంలో డాక్టర్స్ కన్సల్టేషన్ 1 minute కూడా చేయట్లేదు సార్, చాలా బాధాకరమైన విషయం. దీని గురించి ఏమన్నా మాట్లాడతారు? అంటే కొన్నిసార్లు బిజీ క్లినిక్స్లో కష్టం అయిపోతుందండి. అప్పుడు ఏం చేయాలంటే మన కన్సల్టేషన్ బ్రేకప్ చేయాలి. అట్లీస్ట్ పేషెంట్ ఏం చెప్తున్నారు అసలు వినాలి. ప్రాబ్లం కూడా ఆ వినేవన్నీ మన మెయిన్ డాక్టర్కి అంత టైం లేకపోతే ఇంకో అసిస్టెంట్ డాక్టర్ని పెట్టి అతని చేత హిస్టరీ తీసుకొని, సో మా దగ్గర అది జరుగుతుంది. ఒక డాక్టర్ గారు హిస్టరీ తీసుకుంటారు, ఒక డాక్టర్ గారు స్కానింగ్ చేస్తారు, అప్పుడే నేను చూస్తాను. సో అప్పుడప్పుడు నేను 1 or 2 minutes డిస్పోజ్ చేస్తాను. అప్పటికల్లా అంత ప్రాసెస్ సెట్ అయిపోయింది. సో నేనేం మిస్ అవ్వను, డయాగ్నోసిస్లో ఏం మిస్ అయ్యే అవకాశం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.